మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అజయ ఏకాదశి, పైగా ఆఖరి శ్రావణ మంగళవారం, పరమ పవిత్రమైన రోజు. శ్రావణ మాసంలో వచ్చే రెండవ ఏకాదశిని అజయ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, మీ సంపాదన పెరుగుతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఈ కూరను తినండి. అందరూ ఈరోజు ఈ కూరనే వండండి. అలా ఈరోజు ఈ కూరను వండటం వలన, తినటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతకీ ఈ ఏకాదశి రోజు ఏ కూరను తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారి తీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. శ్రావణ బహుళ ఏకాదశికే అజయ ఏకాదశి అని పేరు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి అన్నద ఏకాదశి అనే మరొక పేరు కూడా ఉంది. దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్న వారు, కష్టాలతో సతమతమైపోయేవారు ఈ ఏకాదశి వ్రతమాచరించాలి. అజయ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తి చిత్రపటాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించండి. అనంతరం ఉపవాస దీక్షను తీసుకోండి. తర్వాత దేవుడి ముందు దీపం వెలిగించండి. పండ్లను నైవేద్యంగా పెట్టండి. పువ్వులతో పూజలు చేయండి. అనంతరం అష్టోత్తరాలను చదివి వినండి. చివరిగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. ఉపవాస దీక్షను విరమించండి. అజయ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామంతో శ్రీహరిని అర్చిస్తూ జాగరణ చేయాలి. పూర్వం సత్యహరిశ్చంద్రుడు కష్టాలలో ఉన్నప్పుడు అజయ ఏకాదశి వ్రతమాచరించటం వలన భార్యా బిడ్డలను, రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడని పురాణ కథనం. ఈ అజయ ఏకాదశి రోజు ఏమీ చేయలేని వారు కనీసం విష్ణుమూర్తి ఫోటోకి ఒక పువ్వు సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలు, ఎంతో మేలు జరుగుతుంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, కృష్ణ, శ్రావణ మాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. రాజా, నేను చెప్పేది సావధానంగా విను. మనిషి యొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళకరమైన ఏకాదశి పేరు అన్నద ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైనటువంటి శ్రీహరిని అర్చించేవాడు సమస్త పాపకర్మల ఫలం నుండి విముక్తుడవుతాడు. పురాతన కాలంలో హరిశ్చంద్రుడనే సుప్రసిద్ధుడైన చక్రవర్తి ఒకడు ఉండేవాడు. అతడు సత్యసంధతతో ఆదర్శవంతమైన వాడు, మానవాళికంతటికీ కూడా మార్గదర్శకుడు. త్రికంసుడి కుమారుడు హరిశ్చంద్రుడు సూర్యవంశరాజుల్లో సుప్రసిద్ధుడు. అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య చంద్రమతి. కుమారుడు లోహితాస్యుడు ఏకపత్ని వ్రతుడుగా, సత్యసంధుడిగా హరిశ్చంద్రుడికి తిరిగిలేని పేరుంది. ఒకనాడు దేవేంద్రుడి సభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న వశిష్ఠుడు వెంటనే భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. కానీ విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు కాడని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని అన్నాడు. అలా విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవడానికి ఒక రోజున హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని, దానికి ఎంతో ధనం అవసరమవుతుందని, ఆ ధనం కావాలని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు. అని విశ్వామిత్రుడు ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని, అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరికి పంపాడు. ఆ కన్యలు తమ అందచందాలతో, సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూశారు. హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారికి బహుమానాలు ఇచ్చి పంపించాలనుకున్నాడు.
అయితే ఆ కన్యలిద్దరూ తమకు బహుమానాలు అక్కర్లేదని తమను వివాహం చేసుకోమని కోరారు. కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్ని వ్రతుడినని రెండోసారి పెళ్లి చేసుకోవటం ధర్మం కాదని వారికి నచ్చజెప్పి సున్నితంగా ఆ కన్యలను పంపించాడు. తర్వాత విశ్వామిత్రుడు ఆ ఇద్దరు కన్యలను వెంటబెట్టుకుని వచ్చి హరిశ్చంద్రుణ్ణి వారి కోరిక తీర్చమన్నాడు. తన రాజ్యాన్నైనా సరే వదులుకుంటాను గాని ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టి అధర్మానికి పాలుపడనని చెప్పాడు హరిశ్చంద్రుడు. వెంటనే విశ్వామిత్రుడు అయితే నాకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. హరిశ్చంద్రుడు తన మాట మీద నిలబడటం కోసం రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు. అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు. దానికి హరిశ్చంద్రుడు ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని, కొంత సమయమిస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుణ్ణి వేడుకున్నాడు. విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవడానికి నక్షత్రకుడు అనే ఒక తన శిష్యుణ్ణి హరిశ్చంద్రుడితో పంపాడు. హరిశ్చంద్రుడు వెనుకనే బయలుదేరిన నక్షత్రకుడు ఆ రాజును ఎన్నెన్నో కష్టాల పాలు చేశాడు. సొమ్ము ఇస్తానని అనలేదు అని ఒక అబద్ధం చెప్తే చాలు, తాను వెంటనే వెళ్ళిపోతానన్నాడు. కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ చివరకు కాశీనగరానికి చేరాడు. అక్కడ కాలకౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా ఇంకా విశ్వామిత్రుడి అప్పు ఎంతో మిగిలి ఉంది. అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడుపోయి ఆ ధనాన్ని నక్షత్రుడికి ఇచ్చాడు. ఆ కాటికాపరి దగ్గరే హరిశ్చంద్రుడు మారువేషంలో పనిచేస్తూ ఉండిపోయాడు. అయినా హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు. హరిశ్చంద్రుడి భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కాలకౌశికుడి ఇంట్లో పనులు చేస్తోంది. అడవికి దర్భల కోసం వెళ్ళిన ఆమె కుమారుడు లోహితాస్యుడు పాము కరిచి మరణించాడు. దాంతో కుమారుడికి అంత్యక్రియలు చేయడానికి శవాన్ని తీసుకుని చంద్రమతి శ్మశానానికి వెళ్ళింది. అక్కడ వీరబాహుడికి సేవకుడిగా కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయాలంటే కాటి సుంకం చెల్లించి తీరాలని పట్టుపట్టాడు. తన దగ్గర చిల్లిగవ్వ కూడా ధనం లేదని, కాటి సుంకం కట్టలేనని చంద్రమతి అన్నది. అప్పుడు హరిశ్చంద్రుడు తన భార్యతో అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని అన్నాడు. ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది. తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరే ఒకరికి ఎవ్వరికీ కూడా కనపడదని, అది తనకు వరమని, కనుక కాటికాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడే అయి ఉంటాడనుకుని అప్పుడు తన విషయాన్నంతా కూడా హరిశ్చంద్రుడికి చెప్పింది. ధర్మం తప్పని హరిశ్చంద్రుడు మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని ఆమెను నగరానికి పంపాడు. అంత అర్ధరాత్రి వేళ చంద్రమతి నగరంలోనికి వెళ్తూ ఉండగా ఇంకొక కష్టం వచ్చి పడింది. కాశీరాజు కుమారుణ్ణి ఎవరో దొంగలు చంపి అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతూ ఉండగా రాజభటులు ఆ దొంగలను తరుముకు రాసాగారు. ఆ దొంగలు పరిగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములు పడవేసి పారిపోయారు. అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతే రాజకుమారుని హత్య చేసి ధనాన్ని దొంగిలించిందని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. రాజు ఆమెకు మరణదండన విధించటంతో రాజభటులు ఆమెను కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరకే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. ఆమె తన భార్య అని తెలిసినా, నిరపరాధి అని తెలిసినా రాజ్యాజ్ఞను అమలుపరచటం కోసం హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును తెగ వెయ్యబోయాడు. విచిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండలాగా మారి చంద్రమతి మెడలో పడింది. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడి ఉన్నాడు. ఒకరోజు ఆ చక్రవర్తి గొప్ప చింతతో ఆలోచించటం మొదలుపెట్టాడు. తాను ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏ విధంగా తాను ఉద్ధరింపబడతాననే విషయాన్ని అతడు పదే పదే ఆలోచించాడు. అతని కష్టాన్ని చూసిన గౌతమ ముని ఆ రాజు చెంతకు వచ్చాడు. ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలిచాడు. తరువాత అతడు ఆ మునికి వందనములు గావించి చేతులు జోడించి చెంతన నిలిచాడు. తన దీనగాథలను అతడు గౌతమ మునికి వివరించాడు.
రాజు యొక్క దీనగాథను వినిన గౌతమ ముని ఆశ్చర్యంతో, రాజా, శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైనది, సర్వపాపహరమైనది. ఆ ఏకాదశి త్వరలోనే రాబోవటం నీ అదృష్టమనే చెప్పుకోవచ్చు. ఆ ఏకాదశి రోజు నీవు ఉపవాసం ఉండాలి, రాత్రంతా జాగరణ చెయ్యాలి. దాని ఫలితంగా నీ పాపమంతా కూడా నశిస్తుంది. ఓ రాజోత్తమ, నీ ప్రభావం చేతనే నేను నీ చెంతకు వచ్చానని తెలుసుకో అని అన్నాడు. హరిశ్చంద్రుణ్ణి ఆ రీతిగా ఆదేశించిన పిమ్మట గౌతమ ముని అదృశ్యుడయ్యాడు. ఆ తర్వాత ముని ఆదేశం మేరకు రాజు అజయ ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వపాప దూరుడయ్యాడు. భార్యని పుత్రుణ్ణి తిరిగి పొందాడు. ఓ రాజసింహమ, ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేక సంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దీని వలన హరించుకుపోతాయి. ఈ ఏకాదశి ప్రభావం వలనే హరిశ్చంద్రుడు తన భార్యను మృత పుత్రుణ్ణి తిరిగి పొందాడు. అప్పుడు దేవతలు దుందుంబులు మోగించి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. తదనంతరం ఈ ఏకాదశి ప్రభావం వలనే ఆ రాజు తన రాజ్యాన్ని, రాజ్యభోగాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుభవించగలిగాడు. చివరకు అతడు తన బంధుమిత్ర ప్రజలతో పాటుగా భగవద్ధామానికి వెళ్ళాడు. రాజా, ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు అని శ్రీకృష్ణుడు ముగించాడు. ఈ ఏకాదశి మహిమను వినిన వాడు, చదివిన వాడు అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలుగుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవారు దొండకాయ కూరను వండాలి. ఎందుకంటే ఈరోజు అందరూ దొండకాయ కూరను తింటే చాలా మంచిది. ఈరోజు దొండకాయ కూరను తింటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. దొండకాయతో పాటు ఈరోజు ఉలవలతో చేసిన కూరను తిన్నా కూడా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఉలవలతో చేసే కూరలంటే ఉలవచారు, ఉలవ పప్పు, ఉలవల కూర, ఇలా ఉలవలతో ఏదో ఒక కూర వండుకొని తినండి. కనుక ఈ ఏకాదశి రోజు అందరూ దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ తప్పనిసరిగా తినండి. దొండకాయను కూర వండుకొని తినవచ్చు, లేదా పచ్చడి చేసుకొని తినవచ్చు, లేదా దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు, లేదా దొండకాయను పప్పులో వేసి కూర వండుకోవచ్చు, లేదా దొండకాయ 65 చేసుకోవచ్చు. ఇలా ఈరోజు ఏ రూపంలో దొండకాయను తిన్నా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి. లేదంటే ఈరోజు ఉలవలతో ఏదో ఒకటి వండుకొని తిన్నా కూడా లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఉలవలు చాలా బలాన్ని ఇస్తాయి. ఈ ఏకాదశి రోజు ఉలవలతో చేసిన కూర తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ వండండి. అందరూ ఈ కూరలను తినండి. అలా తినటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. దరిద్రాలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. ధన సమస్యలన్నీ పోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. కనుక అందరూ ఈరోజు ఈ కూరలను వండండి, తినండి. మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఇక ఈ ఏకాదశి రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే గుడ్డు, చికెను, మటన్, రొయ్యలు, పీతలు, నత్తలు, చేపలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకొని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నీచే. ఏకాదశి రోజు గుడ్డు కూడా తినకూడదు. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో, బజార్లో, నూడిల్స్ బళ్ళ దగ్గర, బిర్యానీ షాపుల దగ్గర, బజ్జీ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. అంటే నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్, చికెన్ లాలీపాప్, చికెన్ జాయింట్స్, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. చివరికి కేకును కూడా ఈరోజు ముట్టుకోవద్దు. ఎందుకంటే కేకులో గుడ్డు కలుస్తుంది. అది కూడా నీచే కనుక తినకూడదు. ఇలా ఈ ఏకాదశి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు. దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు.
కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి. ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి. ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా స్వామివారిని పూజించుకొని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు గుప్పెడు తులసి ఆకులు తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. మీ దేహానికి నూతన శక్తి వస్తుంది. దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇలా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను, శరీరాన్ని తులసి ఆకులలోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పిడి తులసి ఆకులు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని స్నానం చేయండి. తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి. తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు 11 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది.
ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఉదయం 6 నుండి 10 గంటల మధ్యలో చక్కగా రావి ఆకు మీద దీపం పెడితే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకుని స్వామివారి ఫోటో ముందు ఒక మంచి రావి ఆకును పెట్టండి. ఆ రావి ఆకుకు గంధము, కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ ఆకు మీద ఒక ప్రమిదను పెట్టి ఆవు నెయ్యిని కానీ, నువ్వుల నూనెను కానీ పోసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపంలో ఒక 1 రూపీ కాయిన్ని కూడా వేసి నమస్కారం చేసుకోండి. ఏకాదశి రోజు ఇలా దీపారాధన చేస్తే
తప్పకుండా మీ కష్టాలు తీరిపోతాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. జాతక దోషాలు పోతాయి. ఇలా ఈరోజు ₹1 బిళ్ళ వేసి రావి ఆకు మీద దీపం పెడితే ఎంత చండాల జాతకమైనా సరే మారిపోతుంది. సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. కుదిరిన వారు ఈ దీపాన్ని విష్ణుమూర్తి ఆలయంలో వెలిగిస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి. కనుక మీరు కూడా ఏకాదశి రోజు ఈ విధంగా దీపం పెట్టి శుభాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.